గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మస్తాన్ వలి మాట్లాడుతూ సమాజంలో రుగ్మతలు రూపుమాపడం కోసం పోరాడిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్. దేశంలో మతోన్మార శక్తులను రాజకీయంలో ఎదుర్కొన్న ధీరుడు. దేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను అరికట్టడం, దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు మతాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సోషలిస్ట్ నాయకత్వ సోషలిస్ట్ భావాలతో ముందుకు నడిచినటువంటి గొప్ప నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్. దేశంలో అనేకమైనటువంటి మంత్రి పదవులు నిర్ణయించి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అర్హతలు కలిగినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి జగజ్జీవన్ రామ్ గారు మరి దేశంలో ఉన్నటువంటి కొన్ని మతోన్మాద శక్తులు దాన్ని రాజకీయంగా వాడుకోవటం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక మంత్రి పదవులతో ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం అహర్నిశలు మరి నిమ్న జాతులకు సమతుల్యం కోసం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి ముఖ్యంగా రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే దాన్ని అమలుపరచడంలో తనదైన శైలిని ఏర్పాటు చేసుకొని దాన్ని రాజ్యాంగం రాజ్యాధికారాన్ని ద్వారాగా ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి అహర్నిశలు ప్రయత్నం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారికి ఆత్మ శాంతించి ప్రతి ఒక్కరూ ఆయా బాటలో ప్రయాణింప చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.